జనసేనాని రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. ఉద్దానం ప్రాంతంలో దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న కిడ్నీ సమస్యలపై టీవీ9 వరుస కథనాలను ప్రసారం చేసింది. ఈ కథనాలకు స్పందించిన పవన్ బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్తున్నారు. 20 ఏళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నామని, పవన్ తమ ప్రాంతంలో పర్యటిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉందని అక్కడి ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా తమ సమస్యలను ఏ నేత పట్టించుకోలేదన్నారు. పవన్ పెద్ద మనసు చేసుకుని ఇచ్చాపురం వస్తుండడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు అక్కడి ప్రజలు. సంవత్సరాల నుంచి ఉద్దాన ప్రాంత వాసులు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పటిదాకా 4,000 మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతూ చనిపోయారు. మరో 70,000 మందిని ఆ సమస్య పట్టి పీడిస్తోంది. చాలా మంది మంచానికే పరిమితమవుతున్నారు. ఇంటికో వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కిడ్నీ సమస్యలు, ఆ ప్రాంత వాసుల అవస్థలను టీవీ9 వెలుగులోకి తెచ్చింది. దీంతో బాధితులను పరామర్శించి వారిలో మనోధైర్యాన్ని కల్పించేందుకు రెడీ అయ్యారు జనసేనాని. వాటర్లో అత్యధికంగా సిలికా ఉండడం వల్లే ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు రీసెర్చ్లో బయటపడింది. ఇదే విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా స్పష్టం చేసిందంటున్నారు డాక్టర్లు. డయాలసిస్ యూనిట్ అనేది పెట్టడం సోంపేటలో ఆవశ్యకతమే. అయితే డయాలసిస్ యూనిట్ మెయింటైన్ చేయడానికి, డయాలసిస్ రూమ్ ఉండడానికి రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి. ఒక యూనిట్ ఒక సంవత్సరం పాటు మెయింటైన్ చేయాలంటే ఎస్టాబ్లిష్మెంట్ ఒక 50 లక్షల వరకు మెడిసిన్స్ అవుతాయి, శాలరీస్ అవుతాయి. సో ఇది పెట్టాల్సినంత, ఇది చాలా గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ చేసి పెట్టాలి. కానీ ఏదో యూనిట్ పెట్టాలనేది పెడితే దీన్ని 24 అవర్స్ రన్ చేయడం అనేది చాలా కష్టం. ఇవన్నీ ప్రాబ్లమ్స్, బేసిక్ ప్రాబ్లమ్స్ అనలైజ్ చేసి కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ, దగ్గరలో ఉన్న నెఫ్రాలజిస్టులు అందరూ కూర్చొని చేస్తేనే అవుతుంది. కానీ ఈ టీవీ9లో ప్రసారమైనటువంటి ముఖాముఖి జాఫర్ గారితో ఉద్దానం కిడ్నీ డిసీజ్ సంబంధించి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ప్రసారాల తాలూకా కథనం చూసిన తర్వాత ఆయన చెలించాడు అని విన్నాం. ఒకవేళ వాళ్ళతో మాట్లాడిన తర్వాత న్యాయం చేసే వరకు ఆయన వ్యక్తిగతంగా కానీ లేదా వేరే రకంగా కానీ ఆయన చివరి వరకు నిలబడితే ఈ ప్రాంత ప్రజలకి న్యాయం జరుగుద్దని. పవన్ తమ ప్రాంతంలో పర్యటిస్తే కొంతలో కొంత అయినా సమస్య నివారణకు అడుగుపడుతుందని బాధిత కుటుంబాలు భావిస్తున్నాయి. బాధితుల్ని పరామర్శించి వారిలో మనోధైర్యాన్ని కల్పించడానికే పవన్ వస్తున్నారని చెబుతున్నారు ఆయన అభిమానులు. శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో ఉన్న కిడ్నీ పేషెంట్ల కోసం ఏదైతే సభ ఏర్పాటు చేయడం జరిగిందో అది ఉదయం 10 నుంచి 1 గంటకి అనుకున్న ప్రోగ్రాంకి అన్ని విధాల ఏర్పాట్లు పూర్తి చేసాం. ఇప్పుడు 7 మండలాల్లో అన్ని గ్రామాలు మేము సర్వే చేసి ఆల్రెడీ చాలామంది పేషెంట్స్ని స్క్రూటనైజ్ చేసి 500 మందిని సెలెక్ట్ చేసిన పేషెంట్స్ని మేము ఆహ్వానం అందించాము. ఆల్రెడీ వాళ్ళందరికీ పాసులు కూడా ఇష్యూ చేయడం జరిగింది. పేషెంట్స్ కూడా ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాం. అందరికీ ప్రతి పేషెంట్ కూడా ఆల్రెడీ బస్సు కూడా ప్రొవైడ్ చేసాము. పవన్ కళ్యాణ్ గారిని ఆ ఏరియా అంతా చేయించడం అంత భావ్యంగా అనిపించలేదు. ఎందుకంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ వల్ల. సో కొంతమంది బాధితుల్ని, కిడ్నీ బాధితుల్ని ఈ ఇచ్చాపురంలోని మణికంఠ థియేటర్కి తీసుకొచ్చి వారితో పవన్ కళ్యాణ్ గారిని ముఖాముఖి వారి బాధల్ని వారికి విన్నవించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. బేసిక్గా దీని పర్పస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి దాంట్లో ఉన్న ఆ సీరియస్నెస్ అర్థం చేసుకుంటారు. వారు ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహనతో ఉన్నారు. ఫిజికల్గా ఒకసారి వారితో మాట్లాడితే ఇంకా పూర్తి అవగాహన వస్తే మన గవర్నమెంట్కి కానీ ఎవరికైనా కూడా దీన్ని ఎలా సజెస్ట్ చేయగలదు అన్న దాని మీద వారికి పూర్తి అవగాహన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మంచిదే, కాదని మనం అనలేము. కానీ ఈ ఏరియాలో విలేజ్లో ఎక్కువ మంది పేషెంట్లు ఉన్నారు. వాళ్ళందరికీ ఊరికెళ్ళి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి పరిశీలన చేసి వాళ్ళకి ఏదైనా బాగా చేస్తే మంచిది. వాళ్ళు ఏంటంటే ఆర్థిక స్థితిలో ఏం బాగలేవు, ఇప్పుడు ఆదాయాలు ఏం లేవు. వాళ్ళకి ఎలాగైతేమి గవర్నమెంట్ సైడ్లో మీరు మెడిసిన్లు కానీ ఇలా డయాలసిస్లు కానీ ఇవి చేస్తే బాగానే ఉంటుందని మా ఆలోచన. బాధితుల దగ్గరికి వెళ్తానంటే బాధితులంతా కూడా చాలా గ్రామాల్లో ఉన్నాయి. దానికి సెక్యూరిటీ రీజన్స్లోని చాలా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఓన్లీ బాధితులనే ఒక క్లోజ్డ్ వెన్యూలో పెట్టి ముఖాముఖిగా వారితో చర్చించి వారి దగ్గరికి వెళ్ళి వారి సాధక బాధకాలను తెలుసుకొని దానికి తగుగా వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళు నిర్ణయం తీసుకోవాలని ఆలోచనతో ఉన్నారు.
పవన్ టూర్ నేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు పోలీసులు. జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉద్దానం శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ఏరియాలో ముఖ్యంగా ఈ కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరితోటి ఒక సమావేశం నిర్వహించాలని ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నారు. ఇక్కడ ఒక సినిమా హాల్ కూడా రెంట్కి తీసుకుని అక్కడ సుమారు ఒక 500 మంది ఈ కిడ్నీ బాధితులు వారి అటెండెన్స్ తోటి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. దానికి బందోబస్తు కావాలని చెప్పి వాళ్ళ పార్టీ అఫీషియల్ అయినటువంటి రాఘవయ్య గారు వాళ్ళందరూ వచ్చి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద మేము బందోబస్తు. ఇచ్చాపురంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారిని పరామర్శించిన అనంతరం ఓ సినిమా థియేటర్లో బాధిత కుటుంబాలతో పవన్ సమావేశమవుతారు. పవన్ టూర్ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు పార్టీ కార్యకర్తలు.